మా ప్రభా నిజంగా నామం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నిలబడి ఉన్న నేను ప్రభా నిష్ప్రయోజనమైన దాన్ని ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభావ. మీ సెలవు చంద్రులు మరి పరిశుద్ధ ప్రభా. సంఘం మీది, బిడ్డలు మీ వారు తండ్రి. మీరు మీ యొక్క యవ్వన రక్తాన్ని చిందించుకున్నటువంటి సంఘం నా తండ్రి. నాయన మీ బిడ్డలకి ప్రభా మీ యొక్క వాక్యాన్ని తండ్రి మీరే విరిచి వడ్డించమని తండ్రి నన్ను ప్రభా మీ పాత్రగా వాడుకోమని, కాని మాట పలకకుండా ఉన్నది తీసేయకుండా తండ్రి మీరే మీ జ్ఞానం చెప్పిన ప్రభా వివేకంతో ప్రభా బోధించడానికి ప్రభా మీకు చూపించండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతా ఉన్నాను ప్రభా. సహాయం చేయండి. చిన్న ప్రార్థన భాషను చేర్చుకుని ప్రతిఫలం దయచేయను ఏ స్నానం అడిగినా తండ్రి. ఆమె దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం మొదటి నుంచి చదవను. చాలా చిన్న వాక్య భాగం మనందరం వెనుకలో ఫలింపచేయదు గాక. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము యుక్తమైన కోరిక. ఏంటండి? యుక్తమైన కోరిక కదా. మనందరికీ కూడా చాలా కోరికలు ఉంటాయి కదండి. ఉంటాయా? అందరికీ, ప్రతి ఒక్కరికి చాలా కోరికలు ఉంటాయి. అయితే ఇక్కడ రాయబడినటువంటి అంశాన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే యుక్తమైనటువంటి కోరిక. యుక్తం అంటే ఏంటండి? యుక్తం అంటే సరి అయిన కదా. అంటే సరైన కోరిక. మనం చాలాసార్లు కోరుకుంటాం కానీ సరైనది కోరుకోమన్నమాట కదా. కోరుకుంటాం కానీ సరైనది కోరుకోము. కానీ ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే ఇక్కడ సెలో పెహాదు ఎంతమందికి తెలుసు అండి? సెలో పెహాదు ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్, కొంతమందికి తెలుసు కదా. అయితే ఈ సెలో పెహాదు ఎవరు అని కనుక మనం చూసినట్లయితే మొదటి వచనంలోనే ఉంది. యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలో పెహాదు కుమార్తెలు వచ్చింది. అంటే యోసేపుకి ఇద్దరు కుమారుడు. ఎవరంటే మనష్షే, ఎఫ్రాయిము. తెలుసు కదండి. అయితే ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా మనందరికీ తెలిసిన విషయాలు. యాకోబు కదా, అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబుకి మొత్తం 12 మంది కుమారులు అయితే 12 మంది కూడా 12 గోత్రాలుగా అలాగే ఇశ్రాయేలు సంతానంగా పిలువబడ్డ మనందరికీ తెలుసు. వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అప్పుడు వారి మధ్య మోషే అనేటటువంటి ఒక ప్రవక్త లేచి వారందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి కనానికి తీసుకెళ్ళడానికి వారందరినీ కూడా నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడిగా మనకు మోషే కనబడుతూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో ఏం జరిగిందంటే ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి విషయాలు మనకి యెహోషువ గ్రంథం చదివితే మొత్తం చాలా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అయితే వారి ప్రయాణ జీవితంలో అలా వెళ్తూ ఉన్నప్పుడు వారు కొన్ని దేశాల మీద నుంచి వెళ్ళవలసి వచ్చిందనమాట. అర్థమవుతుందండి. కొన్ని దేశాల మీద నుంచి వస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది రాజులు జయించాలి. ఇప్పటిలాగా వెళ్ళిపోతానంటే అన్నేస్తారా? వెళ్ళనివ్వరండి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజుల్ని జయించవలసినటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి మొదటిగా ఎరికో పట్టణంలో వారు ప్రవేశించారు. మనందరికీ తెలుసు ఎరికో పట్టణంలో ఏం జరిగింది? యుద్ధం చేసి 7 రోజులు ఏం చేశారు? ఆ ప్రకారం చుట్టూ తిరిగినప్పుడు
ఆ యొక్క కూలిపోయినట్టు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుని అలాగా మొత్తం 10 పట్టణాలు వారు స్వాధీనపరుచుకొని మొత్తం 31 రాజులు. అవన్నీ మీకు యెహోషువ టైం లేదు కాబట్టి నేను అవన్నీ కూడా చెప్పట్లేదు. మొత్తం 31 మంది రాజులు యెహోషువ గ్రంథంలో ఉంటారన్నమాట. వాళ్ళందరినీ కూడా జయించుకుంటూ వారు వాగ్దాన భూమికి వెళ్తూ ఉన్నారు. ఈ జయించినటువంటి రాజ్యాలన్నీ కూడా ఇశ్రాయేలీయుల జనాంగానికి స్వాస్థ్యాలుగా ఇవ్వబడి. ఈ మాట అర్థమైందండి? జయించిన రాజ్యాలన్నీ కూడా ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యాలుగా ఇవ్వబడి అన్నమాట. ఆ స్వాస్థ్యాలుగా ఇచ్చినప్పుడు అసలు దేవుడు ఆ స్వాస్థ్యాలు ఎందుకు ఇచ్చాడు అంటే ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. చూసారండి, దేవుడు మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని కూడా మీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఆయన మాట తప్పని వాడు. ఇంకోటి ఏంటైనా ఆయన పక్షపాతం లేనివాడు. అర్థమవుతుందండి? ఆయన మాట తప్పని వాడు. రెండోది పక్షపాతం లేనివాడు కనుక, ఆయన మాట తప్పని వాడు కనుక అక్కడ ఇశ్రాయేలీయుల సర్వ సమాజానికి 12 గోత్రాలకి కూడా దేవుడు స్వాస్థ్యాలు ఇవ్వలేదండి. లేవి గోత్రానికి మినహా మిగతా గోత్రాలన్నిటికీ కూడా దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. లేవి గోత్రానికి ఎందుకు ఇవ్వలేదు ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 36వ అధ్యాయం. క్షమించాలి, అక్కడ కాదు. చూడండి ఒకసారి. సంఖ్యాకాండంలోనే మిస్ అయింది అది వచ్చినాము. సరే, నేను చూస్తాను. అయితే లేవీలకు మాత్రం స్వాస్థ్యం ఇవ్వలేదు. యెహోషువ 13వ అధ్యాయం 14 వచనం చదవండి. యెహోషువ 13వ అధ్యాయము 14 వచనం చదవండి. లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యం ఇయ్యలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యం. అర్థమైందండి? దేవునికి అర్పించబడేటటువంటి హోమములే లేవీనికి స్వాస్థ్యం. అబ్బా, ఎంత గొప్పదనేదండి కదా. మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా కానీ ఇక్కడే ఉంటాయి కదా. కానీ దేవుడిచ్చేది శాశ్వతమైనది, అది నిరంతరము కూడా నిలిచేది. లేవీలకు దేవుడు ఎందుకు ఇవ్వలేదంటే వారు అర్పించే హోమాలే వారికి ఏమి ఇచ్చాడు? దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంతేకాదు, 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. 33వ వచనం 13, 33. లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యం. చూసారు ఎంత గొప్ప ధన్యత! ఆయనే వారికి స్వాస్థ్యం అంట. ఎవరికి? లేవీ గోత్రానికి మాత్రం దేవుడే స్వాస్థ్యంగా ఉన్నాడు. మిగతా 11 గోత్రాలు యోసేపుకి 2 కుమారులు కాబట్టి యోసేపుని లేవీని తీసేస్తే ఎంతమంది? 10 మంది కదా. అయితే యోసేపు యొక్క 2 కుమారులు అంటే ఎఫ్రాయిము అలాగే మనష్షే, వీళ్ళిద్దరిని కూడా 10 గోత్రాల్లో కలిపి మొత్తం 12 గోత్రాలకి స్వాస్థ్యాలు ఇవ్వడం జరిగింది. అర్థమైందా? అయితే ఈ 12 గోత్రాలకి ఇచ్చినటువంటి స్వాస్థ్యంలో మనష్షే గోత్రానికి దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యము ఏంటంటే గిలాదు అలాగే బాషాను అనేటటువంటి దేశాలు స్వాస్థ్యంగా ఇవ్వడం జరిగిందనమాట. అయితే వంశస్థులు చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు
పక్షపాతి కాదండి. చాలాసార్లు మనం దేవుడు పక్షపాతి అనుకుంటాం. ఇక్కడ ఇది చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎందుకంటే చూడండి, మొత్తం గోత్రకర్తలు అందరూ కూడా 12 మంది పురుషులే, అందరూ పురుషులే ఉన్నారు. కానీ మనష్య గోత్రంలో మాత్రం ఈ మాకీరు కుమారుడికి సెలోపెహాదికి కొడుకులు పుట్టలేదన్నమాట. కొడుకులు పుట్టకపోతే 5 కూడా కుమార్తెలే పుట్టారు. 5 కుమార్తెలే పుట్టినప్పటికీ ఆ 5 కూడా ధైర్యంగా మోషే దగ్గరికి వెళ్ళి ఏమడిగారో తెలుసా? మా తండ్రి స్వాస్థ్యాన్ని మాకు దయచేయండి అని అడిగారు అనమాట. వారిలో మనకి ఒక ధైర్యశాలి కనబడుతూ ఉన్నారు కదా. చాలాసార్లు మనము దేవుడి దగ్గరికి వచ్చి ధైర్యంగా అడగలేము. చాలా విషయాలు సమాజంలో నిలబడే స్త్రీ అంటే బలహీనరాలు, స్త్రీ అంటే ఒక అబల, స్త్రీ అంటే ఎందుకు పనికిరాంది, ఆ స్త్రీ నిలబడేటోడికి చాలామంది వినరు అనమాట. కానీ మనుషులు వినరేమో కానీ దేవుడు మాత్రం ఆ స్త్రీకి చాలా విలువ ఇచ్చాడండి కదా. అందుకే చూడండి, ఆ యొక్క 12 గోత్రానికి ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని మనష్షే గోత్రంలోంచి సెలోపెహాది కుమార్తెలకు పంచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు అనడానికి ఒక్క విషయం చాలండి కదా. అయితే స్త్రీ అని, తక్కువదని, అబలని త్రోసివేయలేదు. కానీ సెలోపెహాది కుమార్తెలకి దేవుడు స్వాస్థ్యం ఇవ్వడానికి, సెలోపెహాది చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? అరణ్యంలోనే చనిపోయాడు. అరణ్యంలో చనిపోయిన తర్వాత వారందరూ కూడా వచ్చి ఏం చెప్పారంటే, మా తండ్రి ఎవరితో కలవలేదంట. చదవండి ఒకసారి. కోరహు కుమారులతో కలవలేదు. కోరహు కుమారులు ఏం చేశారండి? కోరహు కుమారులు ఏం చేశారు? ఇప్పుడు తీయడానికి టైం లేదు కాబట్టి మీరు ఇంటికైనా చదువుకోండి. సంఖ్యాకాండం 16 అధ్యాయం చదివితే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. మోషేకి ఎదురుగా నిలబడి మోషే ఏమైనా పైన దిగొచ్చాడా? మోషే పెద్ద గొప్పోడా? దేవుడు ఎవరైతే నిలబెట్టుకుంటారో అందరూ పరిశుద్ధులే, మేము కూడా పరిశుద్ధులు. కానీ సేవకుల మీద ఎదురు తిరగగానే దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కూడా గుడారాల ముందు నిల్చోబెట్టు అంటే నిల్చోగానే అసలు ఎవ్వరు ఊహించని రీతిగా భూమి నెర విడిచి మొత్తం కుటుంబాలు ఆ నెరలో కృంగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి కదా. అయితే అటువంటి సమూహంలో ఈ సెలోపెహాది చేరలేదంట. అంటే ఎలా ఉన్నాడు? సేవకుడికి అనుకుగా ఉన్నటువంటి సెలోపెహాది మనకు కనపడతా ఉన్నాడు కదా. తండ్రిని బట్టే బిడ్డలు కూడా ఉంటారు కదా. తన యొక్క కుమార్తెలు చాలా ధైర్యం కలిగిన వాళ్ళు ఏం చేశారంటే మోషే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ఉత్తమైన కోరిక. ఏమనంటే, మా తండ్రి కోరహు కుమారులాగా చేయలేదు, వారి గుంపులో చేరలేదు, కానీ మాకు తను అరణ్యంలో మామూలుగానే చనిపోయాడు కాబట్టి మాకు ఒక స్వాస్థ్యాన్ని దయచేయమని అడగంగానే మోషే సర్వ సమాజం అందరూ కూడా అక్కడ ఏం చేశారంటే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఎంత బాగుంటుందో చదవండి ఒకసారి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా 5వ వచనం 6వ వచనం, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. చూసారా, దేవుడు తన చట్టాన్ని మార్చేశాడండి. దేవుడు తన చట్టాన్నే మార్చేశాడు. ఎందుకు మార్చేశాడంటే సెలోపెహాదు కుమార్తెలు అడిగినటువంటి విషయాన్ని బట్టి తన చట్టాన్నే మార్చేశాడు. అది కేవలం స్వాస్థ్యం పురుషులకే, అలాంటిది స్త్రీలకు కూడా సమానమైనటువంటి వారసత్వాన్ని ఇవ్వాలి అని దేవుడు తన చట్టాన్ని కూడా మార్చేసి, ఆయన పక్షపాతం లేనివాడు కనుక ఎవరిని తక్కువగా చూడటం కనుక వారు చెప్పినది యుక్తము అని చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందండి. కాబట్టి యుక్తమైన కోరిక వాళ్ళు కోరుకున్నారు. మనం ఎలాంటి కోరికలతో ఉంటున్నామండి? దేవుని చిత్తాన్ని బట్టి కోరుకుంటున్నామా? మన ఇష్టాన్ని బట్టి కోరుకుంటా ఉన్నామా? అయితే నేను ఇది చదివినప్పుడు నాకేమనిపించిందంటే, ఏఎల్సి మనకు నిజంగా చాలా మంచి సంఘంలో మనం ఉన్నామండి. ఇది చదివినప్పుడు నేను సువార్త పాఠంలో జబదయి కుమారి తల్లి గురించి రాసి ఉంటారేమో అనుకున్నాను. ఎందుకంటే ఆ తల్లి వచ్చి యేసు ప్రభుని ఏమడిగింది? కుడివైపులో ఎడమవైపుకు ఉండేలా సహాయం చేయాలని అడిగింది కదా. యాక్చువల్గా ఈ పాఠానికి అనుబంధంగా అది పెట్టాలి, కానీ అది పెట్టకుండా కనాను స్త్రీ గురించి పెట్టారు ఏంటని అసలు వారి నుంచి ఎంత ఆలోచించానంటే, అయ్యో ఏంటి అసలు ఈ కారణం ఏంటి అని ఆలోచించానమాట. చాలా అసలు ఎంత లోతైన భావంతో కూడినటువంటి అంశాన్ని మనకి ఇచ్చారంటే నిజంగా అది చదివి గ్రహించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనమాట. దీనిలో ఈ సెలోపెహాది కుమార్తెలు ఏం చేశారు తెలుసా? స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. అంతేకాదు వారు చట్టాన్నే మార్చివేశారు. వారు సర్వ సమాజంలో ఒక గుర్తింపును
తెచ్చుకున్నారనమాట. సర్వ సమాజంలో ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఒకసారి చదువుదాం చూడండి, సంఖ్యాకాండం 36వ అధ్యాయం 2వ వచనం, 6వ వచనం, 11వ వచనం. సెలోపెహాదు స్వాస్థ్యము అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞనందెను. 6వ వచనం చదవండి. 6 యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గురించి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టలైన వారిని పెండ్లి చేసుకొనవచ్చు కానీ వారు తమ తండ్రి గోత్ర వంశంలోనే పెండ్లి చేసుకొనవలెను. నెక్స్ట్ 11వ వచనం కూడా చదువుతాను చూడండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే వారు పొందుకున్నటువంటి స్వాస్థ్యం ఉంది కదా, ఆ స్వాస్థ్యాన్ని బట్టి ఆ వంశంలో వారిని వాళ్ళు ఏం చేయాలంట, పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు మనష్య వంశంలో పుట్టారు, మనష్య వంశంలో వారిని పెళ్లి చేసుకోవాలన్నమాట. అర్థమైందండి మీకు? అంటే దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆశీర్వాదం వెనకాల ఒక కండిషన్ ఉంటుంది. అర్థమవుతుందండి? దేవుడు ఆశీర్వాదాలు ఊరికే ఇచ్చాడండి. మనం చాలాసార్లు వాగ్దానాలు ఇస్తూ ఉంటారు కదా, 31st నైట్ ఆ వాగ్దానం చేసుకుని మురిసిపోయి సంతోషపడిపోతాం. కానీ దాని వెనకాల ఒక ఆజ్ఞ ఉంటుంది. ఆ ఆజ్ఞ పాటించినప్పుడే నువ్వు ఇది స్వతంత్రించుకుంటావు. కానీ ఆజ్ఞ పాటించకుండా దేవుడు వాగ్దానం ఇస్తాడు కాబట్టి బాబు ఇది నా జీవితంలో నెరవేరిపోద్ది అని మనం భ్రమపడకూడదు అనమాట. అర్థమవుతుందండి? దేవుడు సెలోపెహాదు కుమార్తెలకు ఏమి ఇచ్చాడు? స్వాస్థ్యాన్ని ఇమ్మని ఇచ్చేశాడు, కరెక్టే. కానీ వారు ఏం చేయాలంట, తమ సొంత వంశంలో వారిని మాత్రమే పెండ్లి చేసుకోవాలని దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగిందనమాట. అయితే వారు ధైర్యం కలిగి అడిగారు. రెండవదిగా చట్టాన్ని మార్చేశారు. మూడవదిగా వారు ఒక గుర్తింపుని తెచ్చుకున్నారన్నమాట. అయితే దేవుడు వారికే నా స్వాస్థ్యాలు ఇచ్చేది, మనకెవడా? ఇప్పుడు స్వాస్థ్యాలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడు స్వాస్థ్యం లేదు, కానీ లోకంలో లేదు, కానీ పరలోకంలో మనకి ఖచ్చితంగా స్వాస్థ్యం ఉంది. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మొదటి పేతురు వాడబారని స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చెప్పున మనలను మరలా జన్మింపజేసింది. చూసారండి, మనం ఎప్పుడైతే యేసు ప్రభుతో పాటుగా చనిపోయి మరలా తిరిగి లేచామో, పాపంలో చనిపోయి ఎప్పుడైతే తిరిగి లేచామో మనందరికీ కూడా ఏముందంట, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది ఉన్న స్వాస్థ్యము దేవుడు మన పరలోకంలో దాచించాడండి. అర్థమవుతుందండి? ఇశ్రాయేలీయులు పొందుకున్నారు స్వాస్థ్యాలు, మనకు కూడా స్వాస్థ్యాలు లేవు అని అనుకుంటున్నారేమో. యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసించి కదా బాప్తిస్మం ద్వారా మన పాపాల నిమిత్తం చనిపోయి ఎవరైతే తిరిగి లేచారో వారందరికీ కూడా దేవుడు ఏమని గ్రహించబోతా ఉన్నాడు, నిర్మలమైన కదా వాడబారని స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు అనమాట. అదేవిధంగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 11:21. ఇరవై 21వ వచనం అమ్మ. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల పట్టణం వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. చూసారండి, ఇక్కడ దేవుడు తన వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్తా ఉన్నప్పుడు వారు తిరుగుబాటు చేసి వాక్యం విననటువంటి పరిస్థితిలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తుంది తెలుసా? అయ్యో బెత్సైదా, అయ్యో కొరాజీనా, మీ మధ్య చేసిన అద్భుతాలు, మీ మధ్య ప్రకటించిన సువార్త కనుక తూరు సీదోను ప్రాంతాల్లో కనుక ప్రకటించుంటే వారందరూ కూడా ఏం చేద్దరంట, గోరి పట్ట కట్టుకుని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో వారు విజ్ఞాపన చేద్దరు. కానీ వాళ్ళలాగా మీరు లేరు. మీరు ఎలా ఉన్నారు? వాక్యం వినని వారిగా, మందమైన చెవులు కలిగిన వారిగా ఉన్నారని చెప్తూ ప్రభువు అక్కడ ఒక పరీక్ష పెట్టాడు. ఎవరికి? కనాను స్త్రీకి. ఇప్పుడు చదవండి, మనం వచనంలోకి వద్దాం. 15వ అధ్యాయం.
తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా. చూసారండి, యేసుప్రభు వారు అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజీనా, మీ మధ్య చేసిన అద్భుతాలు కనుక తూరు సీదోను ప్రాంతాలు చేస్తే వారు మారు మనసు పొందుతారని దేవుడు చెప్పాడు కదా. ఆ చెప్పిన తర్వాత తక్షణమే అక్కడి నుంచి ఆయన బయలుదేరి తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి. అయితే ఇక్కడ కింద వచనాలు కూడా ఒకసారి చదవండి. ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యుడు వచ్చి 25వ వచనం చదవండి. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. చూసారండి, తూరు సీదోను ప్రాంతానికి దేవుడు వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కానాను స్త్రీకి ఒక పరీక్ష పెట్టాడు కదా. ఆమె వచ్చి ఏం చేసిందంటే, అయ్యో ప్రభువా, నా కుమార్తె దయ్యం పట్టి చావా సిద్ధమై ఉంది, కాబట్టి ఒకసారి నువ్వు నాకు సహాయం చేయి అని ప్రార్థన చేయగానే యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు అక్కడికి ఎందుకు వచ్చాడు యేసుప్రభు? ఆమె కోసమే వచ్చాడు కదా, అవునా కదా. కానీ ఆమె కోసం ఆమె వచ్చినా కూడా ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ఆమెకి ఏమంటున్నాడు ఆయన? చదవండి ఒకసారి. చాలండి, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదే చెప్తా ఉన్నాడు అనమాట. అంటే ఆమె అయినను ఆయన వద్దకు వచ్చి మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయి, కేకలు వేస్తుంది కదా. మనం వేస్తున్నామా కేకలు? మనం వేస్తున్నామండి కేకలు. ఆమె ఏం చేస్తుందంటే, అయినా సరే వచ్చి, అసలు వచ్చిందే ఆమె కోసం యేసుప్రభు, అయినా కూడా ఆమెకు ఒక పరీక్ష పెట్టాడు అక్కడ కదా. అమ్మా, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని చెప్తే, యాక్చువల్గా మనమైతే ఏం చేస్తాం? అంతమందిలో అవమానిస్తే నేనైతే వెళ్ళిపోతానండి. మీరైతే ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక 100 మందిలో అవమానిస్తే అక్కడ ఉండగలమా? చెప్పండి. యేసుప్రభు అంటే ఆయన ఒక్కడే ఉండడు. ఎంతమంది ఉండేవారు? అనేక వేల సమూహం ఆయన చుట్టూ ఉండేవారు. అంతమందిలో యేసుప్రభు ఆమెను అవమానించాడు అన్నమాట. అమ్మ, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని చెప్పగానే మనమైతే ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. కానీ ఆమె అయితే అయినను వచ్చి ఆయన పాదాలు పట్టుకుందనమాట. పట్టుకొని ఏం చెప్తుంది తెలుసా? ప్రభువా, నిజమే ప్రభువా, చదవండి. కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని చెప్తుంటే ఇంకా దేవుడు మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఆయన చలించకుండా ఉండలేకపోయాడు. అందుకే వెంటనే ఆయన అన్నమాట, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఇంకో మాట అన్నాడు ఆయన, నీవు కోరినట్టే నీకు అవునిగాక. ఆవిడ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆమె కుమార్తె స్వస్థపరచబడ్డం అక్కడ కదా. ఆమె కుమార్తె స్వస్థపరచబడ్డం, ఆ దెయ్యం నుంచి విడిపించబడ్డం కోసం ఆమె కోరిక, ఒక కోరికతో యేసు ప్రభు యొద్దకు వెళ్ళింది. అయినప్పటికీ ప్రభు ఆమెను పరీక్షించాడు కదా. మనం కూడా చాలా కోరికలతో ప్రభు దగ్గరికి వెళ్తాం, మనల్ని కూడా ఆయన పరీక్షిస్తాడు కదా. ఎంతమంది ఆ పరీక్షలో నిలబడుతున్నారండి? పత్రికలో కనుక చూసినట్లయితే మనం ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మనవి ఆలకించిననున్నదియే అని వాక్యంలో చదువుతుంది. మనం ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామా? చెప్పండి, ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామా? గొంతమ్మ కోరికలు మనలో కదా. చాలామంది నేను హీరోయిన్ అయిపోవాలి, అదో కోరిక. నేను హీరో లాంటి చేసుకోవాలి, అదో కోరిక కదా. నేను కాలేజ్ ఫస్ట్ రావాలి, అక్షరముకు రాదు, అదో కోరిక. రకరకాల కోరికలు. కానీ అవేమీ యుక్తమైన కోరికలు కాదు, అవేమి ఆయన చిత్తానుసారమైన కోరికలు కాదు. మనం ఏమైనా సరే ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మీరు అడిగినను మీ భోగేచ్ఛ నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీరు ఏం చేయలేకపోతున్నారు? పొందలేకపోతున్నారని ప్రభు చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి సెలోపెహాది కుమార్తెలు ఒక యుక్తమైన కోరికతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. క్షమించాలి, మోషే దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే వచ్చారో దేవుడు వారి కోరినది సరైనదే అని చెప్పి ఆయన చట్టాన్నే మార్చేసి స్త్రీలకి దేవుడు అవకాశం ఇచ్చిన వాడిగా కనబడతా ఉన్నాడు. అలాగే కనాను స్త్రీ తను తూరు సీదోను ప్రాంతం, అసలు ఆ ప్రాంతం ఎవరు కూడా పట్టించుకోలేని ప్రాంతము, విడిచిపెట్టబడిన ప్రాంతం. వారు ఎటువంటి వాళ్ళు అంటే తెలుసా? మనం ఇందాక చదువుకున్న వచనంలోనే మత్తయి సువార్త 11వ అధ్యాయంలోని కిందకి చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. 25వ వచనం చదవండి. 11:25. ఆ సమయంలో యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా
నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచి ఉన్నావు. అర్థమవుతుందండి. తూరు సిదోన ప్రాంత పట్టణపు వారు ఎటువంటి వారంట? పసి పిల్లల మనసు కలిగిన వారు. దేవుడికి వాళ్ళే కావాలండి. మీరు మారు మనసు పొంది పిల్లల వంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని చెప్తాం. మనమేమో పసిపిల్లలం కాదు. ఎవరమండి మనం పసిపిల్లలా ఉంటున్నామా? చెప్పండి. అటువంటి కఠినత్వం ఉంటే దేవుడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? మన కోరికలు ఎందుకు నెరవేరుస్తాడు కదా. కాబట్టి ఆ తూరు సిదోన ప్రాంతం వారు పసిపిల్లల హృదయం కలిగిన వారు. అందుకే ఆమె దగ్గరికి వచ్చి యేసుప్రభు, అమ్మ నువ్వు కుక్క లాంటిదేని అంటే ఏమన్నారు? అవుతురా నీ కుక్కని. ఎంతమంది అంటారు ఆ మాట? చెప్పండి. అంటాం అసలు? నేను కుక్క అంట, పక్కింటి వాళ్ళు ఎవరిని అంటేనే నేను అదా నువ్వు అంతకన్నా ఎక్కువ అని గజ్జలు ఆడతాం ముందు కాలుతుంది కదా. అలాంటిది ఆ కనాని స్త్రీ ఏమంటారు తెలుసా? నేను కుక్కని ప్రభువా. అదే దేవుడు చూస్తాడండి. అదే దేవుడు చూస్తాడు. ఆ చూసిన దేవుడు ఆమెలో ఒక గొప్ప కార్యాన్ని చేసినట్టుగా మనం వాక్య భాగంలో చదువుకున్నాం. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు మంచివాడు. దేవుడు ఆయన స్త్రీ అని పురుషుడని భేదం ఏమీ కూడా ఆయనకి లేదనమాట. అందరూ సమానమే. పరలోక రాజ్యం అందరికీ సమానంగా ఆయన ఇచ్చాడనమాట. ఒకవేళ మనుషులు మనం తక్కువ చేయొచ్చు, లేకపోతే సమాజం తక్కువ చేయొచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఎలా చూస్తున్నాడు? అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆ గొప్ప దేవుని మనం అనుసరిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన మంచివాడు. యెహోవా ఎవరు? యెహోవా మంచివాడు అనంత చోటు. కాబట్టి ఆయన మంచితనాన్ని మనం పొందుకొని మనం కూడా ఎలా ఉండాలి? పసిపిల్లలా ఉండాలి. ఈ తూరు సిదోను ప్రాంతం వారు పసిపిల్లల హృదయం కలిగిన వారు కాబట్టి దేవుడు ఎక్కడో ఉన్నటువంటి ఆ బెత్సైదా ప్రాంతాలన్నీ విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చాడు? తూరు సిదోను ప్రాంతం దగ్గరికి వచ్చాడు. ఈ రోజున దేవుడు నీ కుటుంబంలోనికి రావాలంటే, లేకపోతే నీ జీవితం ఆశీర్వదించబడాలంటే నీ కోరిక యుక్తమైనదిగా ఉండాలి. అంతేకాదు ఆయన యొద్ద నువ్వు ఎలా కనపడాలంటే పసిపిల్ల లాగా మన హృదయాలు కనిపించినప్పుడు ఖచ్చితంగా మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. చిన్న వాక్య భాగం మనందరి కూడా ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధ మా ప్రభావ మీ ఘనమైన బట్టి ఎవరికి వేలాది వందనాలు ప్రభావ. ఇదిగో తండ్రి ఇంతవరకు తండ్రి చెప్పబడిన వాక్యాన్ని ప్రభావ మీరే పరిశుద్ధాత్మదేవా మా హృదయాలు ముద్రించి భద్రపరిచి తండ్రి యేసయ్య ఇదిగో ప్రభావ మా జీవితాల్లో ప్రభావ సరి చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభావ. చెప్పి మనుషులు కాకుండా ప్రభావ నీ కృప చొప్పున నడిపించండి ప్రభావ. నేను విని వ్యర్థంగా పోనీయకుండా తండ్రి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించినట్లుగా ప్రభావ మీరే మీ ఆత్మను ప్రభావ వాళ్ళు ముద్రించి భద్రపరిచి సహాయం చేయమని చిన్న ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం. పలికండి.